సార్ నమస్కారం సార్. నమస్తే సార్ ఆలీ గారు ఎలక్షన్స్ కంటే ముందర వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారు, వైసీపీ పార్టీలో కూడా ఉన్నారు. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత బయటకు వచ్చేసారు పార్టీ నుంచి. అయితే అప్పటి నుంచి కూడా ముందు నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారితో ఆలీ గారికి మధ్య విభేదం అయితే స్టార్ట్ అయింది సార్. చిన్న గొడవలు, మాటలు యుద్ధం, ప్రెస్ మీట్లు కూడా ఎన్నో పెట్టారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఆలీ గారు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అయ్యే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. నిన్న ఈవెంట్లో ఒక ఎర్ర కండవ పట్టుకొని దీని ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసి అని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చూపిస్తూ ఆయన చేసిన కామెంట్ చూస్తే ఎలాగోలా పవన్ కళ్యాణ్కి దగ్గర అవ్వాలి అన్న ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దగ్గరే అవకాశాలు కనిపిస్తున్నాయా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? మీరేం చెప్తారు సార్? ఓజీలో నటిస్తున్నాను నేను అని కూడా చెప్పాడు కదా ఆయన. ఓజీలో నటిస్తున్నాను, అదే నిర్మాతలు తీసినటువంటి సినిమాకి ప్రమోషనల్ ఈవెంట్కి తాను వచ్చాడు. అవును, ఏది సరిపోదా శనివారం అనే సినిమా వచ్చి ఆయన నానిని ఆశీర్వదిస్తూ సినిమా హిట్ అవుతుందని చెబుతూ దాని కంటిన్యూషన్లో ఆయన ఆ సినిమా ప్రస్తావన కూడా చేశాడు. ఓజీ ప్రస్తావన కూడా చేసి కొంచెం అభిమానులను అలరించే ప్రయత్నంలో ఆయన ఈ ఎర్ర కండువా ప్రదర్శనలో అవి చేశాడు. అవును. అయితే వాళ్ళిద్దరి మధ్య వివాదం, ఆయన పొలిటికల్గా పార్టీ వ్యవహారం, ఆయన ఒక సీట్ అడిగాడు ఈయన్ని, పవన్ కళ్యాణ్ని. ఆయన ఇస్తానన్నాడు. నరసరావుపేట ఆ ఏరియాలో ఏదో సీట్ అడిగాడు ఆయన. ఆ సీటు ఇస్తాను అని తాను చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత చెప్పాడు. అయితే ఈలోపు అక్కడ ఏదో జరిగింది, సంథింగ్ పొత్తులకు సంబంధించి ఏదో జరిగింది. ఈయన వేరే నిర్ణయం తీసుకుని వైసీపీ వైపు వెళ్ళాడు. ఇలా ఆయన ప్రయాణం వైసీపీ వైపు జరిగింది. ఆ సందర్భంగా మొదట ఈ వివాదానికి అగ్గిపుల్ల వేసినవాడు పవన్ కళ్యాణ్. ఆయన కొంతమంది మనుషులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు, మనతో ఉన్నట్టుగానే ఉంటారు, అలా పక్కకి వెళ్ళిపోతారు, ఇంకో చోట అకామిడేట్ అయిపోతారు అని ఆలీ గురించి మాట్లాడాడు. మనం వాళ్ళకు చాలా సహకారాలు చేస్తాము, అవన్నీ తీసుకుంటారు, మళ్ళీ ఇలా చేస్తారు అని కూడా అన్నాడు ఆయన. దానికి ఈయన ఒక వీడియో చేసి, నా జీవితం మీరు వచ్చే నాటికే నేను సినిమాల్లో నాకంటూ ఒక చోటు సంపాదించుకుని ఉన్నాను, కాబట్టి మీరు నాకు సహకరించింది ఎక్కడ, నా ఎదుగుదలకు దోహదపడింది ఎక్కడ, నేను వచ్చింది ఎప్పుడు, మీరు వచ్చింది ఎప్పుడు అని ఒక కంపారిటివ్ స్టడీ చేసి దాని ఆధారంగా ఆయన ఒక వీడియో చేసి, నేను నా కష్టంతో నేను ఎదిగాను, నా తిప్పలేవో నేను పడ్డాను, మీరు చెప్పిన పొలిటికల్ వ్యవహారం కూడా నాకు అక్కడ సఫకేషన్గా అనిపించి దారి మార్చాను, అక్కడ నాకు గాలి ఆడలేదు, ఆడకపోవడానికి కారణాలు ఏమిటో మీకు తెలుసు, అది మీరు బయటకు మాట్లాడలేకపోవచ్చు, అది మీ సమస్య, దాన్ని ఎందుకు మీరు ఇష్యూ చేస్తున్నారు, నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అని మాట్లాడాడు. ఆ ఆర్గ్యుమెంట్లో తప్పేం లేదు. అలీ కాదు వాంటెడ్గా ఈ వివాదాన్ని రెచ్చగొట్టినవాడు పవన్ కళ్యాణ్, ఎజెండాలోకి తీసుకొచ్చినవాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆలీని యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే చేయట్లేదు అనేది ఫ్యాక్ట్. ఆయన వైఎస్ఆర్సీపీలో చేరటం మాత్రమే కాదు, ఆ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడాడు. అవతల పార్టీ అంటే ఒక పార్టీలో ఉన్నవాడికి అవతల పార్టీ వాడు ప్రతిపక్షమే కాబట్టి యుద్ధమే ఉంటుంది. అక్కడ యుద్ధం చేయకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన సీరియస్ క్రిటిసిజం పెట్టలేదు ఎవరి మీద, చంద్రబాబు మీద పెట్టలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద పెట్టలేదు. ఇద్దరు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు బాగానే చేశారు అంటూ ఇంకొంచెం బెటర్మెంట్ కోసం నేను వచ్చాను అన్నాడు ఆయన. అది నడవలేదు. అంటే అందరి వాడిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది వదిలేసి యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయకపోవడం అనేది కొంత ఇబ్బంది పెట్టింది ఆయన. తర్వాత నెమ్మదిగా ఆయన ట్రాక్ ఎక్కాడు, కానీ అప్పటికే జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ను ఫిల్ చేశాడు ఆ రోజున, పంచెలు ఊడదీసి పరిగెట్టిస్తానని. అది చాలా పవర్ ఇచ్చింది ఆ పార్టీకి. ఇలా ఎన్టీఆర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అచీవ్మెంట్ వెనకాల ఆయన అగ్రెసివ్గా శత్రువుని ఐడెంటిఫై చేసి అగ్రెసివ్గా అటాక్ చేశాడు. అది జనాలకు నమ్మకం కలిగించింది. అది ఎవరైనా చేయాల్సిన పనే. అలా పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, ఆలీ వైఎస్ఆర్సీపీలో ఒక ప్రామినెంట్ మెంబరు, అనివార్యంగా విమర్శలు చేయాల్సి ఉంటుంది ఈయన తీసుకునే నిర్ణయాల మీద.
అదే చేశాడు ఆయన, అదే చేశాడు. ఇది పర్సనల్ కాదు, పొలిటికల్ అని ప్రతి సందర్భంలోనూ అక్నాలెడ్జ్ చేసే ప్రయత్నమే చేశాడు. ఇప్పుడు ఆయనకి ఆ పార్టీ నుంచి దక్కింది కూడా ఏమీ లేదు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా. సో ఫైనల్గా ఆయన ఈ రాజకీయాలు వద్దు అని బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పి తనే ఒక మళ్ళీ వీడియో చేసుకున్నాడు. కూటమికి చెందినటువంటి ఈ మొత్తం ప్రయాణంలో కూటమికి చెందినటువంటి ఒక సంస్థ, ఒక టీవీ ఛానల్ ఈటీవీ, కూటమికి బలంగా వెన్నుదన్నుగా నిలబడినటువంటి రామోజీరావు గారి కంపెనీలో ఆయన షో చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. దీన్ని కూడా చూడాలి కదా, గెంటేయాలి కదా చట్ట ప్రకారం. ఆయన్ని గంటలేదు కదా, షో కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన తన పద్ధతిలో తన ఆట ఆడుతున్నాడు. అలీ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి ఇరిగి ఎక్కడ లొకేట్ అవ్వాలి తను సినిమాల్లోనే ఆ సినిమా ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. అందులో భాగంగా తన మీద వ్యతిరేకత ఉంది మెగా అభిమానుల్లో అని తెలుసు అతనికి. అందుకని పవన్ కళ్యాణ్ని మోసే ప్రయత్నం చేస్తున్నాడు వాంటెడ్గానే. భట్రాజు పాత్ర వేసాడు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు పవన్ అభిమానులు. అలీ అంటే అవకాశవాది అని వాళ్ళు కింద అతను మాట్లాడిన వీడియో కిందే కామెంట్స్ పెడుతున్నారు. ఈ అవకాశవాది అని తిడతారని కూడా అలీకి తెలుసు. అయినప్పటికీ తను ఫర్దర్గా కంటిన్యూ కావాల్సింది సినిమాల్లో కాబట్టి ఇక ఈ ధోరణిలో కొంతకాలం ఒక 5-6 సినిమాల తర్వాత జనం మళ్ళీ మర్చిపోతారు దీన్ని. అప్పటిదాకా తను సస్టైన్ అవ్వాలి, అలవాటు అవ్వటం అనేది సిద్ధాంతం సినిమా వాళ్ళకి. ఆ అలవాటు అవ్వటం కోసం మాట్లాడారు. అందులో డ్రామా ఉందనుకుంటే డ్రామా ఉంది, ఆయన స్ట్రగుల్ ఉందా అనుకుంటే ఆయన స్ట్రగుల్ ఉంది, రెండూ ఉన్నాయి, రెండూ మిక్స్ అయి ఉన్నాయి దానిలో. అందుకని ఇప్పటి ఆలీకి అప్పటి ఆలీకి తేడా ఉంది. రాజకీయ నాయకుల్లో చాలామంది, చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అనే దానిలో ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన ప్రకటన చేశాడు. ఆ రోజుల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేయడానికి నేను సిద్ధం అన్నాడు కదా. మరి వారే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు కదా. అవును. అదేమిటి ఆ రోజు అలా అన్నాడు ఈరోజు ఇలా అన్నాడంటే ఎలాగా? జై మోడీ అన్న 2014లో ముందు ఎన్నికలకి ముందు జై మోడీ అని, ఎన్నికలైపోయిన కొంతకాలానికి నై మోడీ అన్నది కూడా ఆయనే కదా. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చేసినంత దోపిడీ ప్రపంచంలో ఎవరూ చేయలేదు అని 2019 ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గంలోనే మాట్లాడాడు కదా సాక్షాత్తు. అదే అవినీతి లోకేష్తో ఆయన అంటకాగి మళ్ళీ 2024 ఎన్నికల్లో ప్రచారం చేశాడు కదా. ఏమిటిది డ్యూయాలిటీ అంటే? పొలిటికల్ డ్యూయాలిటీ అలాగే ఉంటుంది. అదే అలీ చేశాడు, అంతకుమించి భిన్నంగా ఏం చేశాడు ఆయన? పవన్ కళ్యాణ్ లోకేష్ని తిట్టలేదు అని చెప్పగలడా? లోకేష్ అవినీతి పరుడు అని చెప్పలేదని అనగలడా? ఆ వీడియోస్ ఉన్నాయి అవైలబుల్గా. చంద్రబాబు పరమ అవినీతి పరుడు అని మాట్లాడలేదా? మరి అదే చంద్రబాబుతో అంటకాగుతున్నాడు కదా ఈ రోజున. అవకాశం అంతే, ఎవరైనా అంతే. ప్రయోజనం అప్పుడు ఎక్కడున్నాం, ఏ వేదిక మీద ఉన్నాం అనే దాన్ని బట్టి ఏం మాట్లాడాలి అనేది కొంత డిసైడ్ అవుతుంది. దీన్ని చూస్తుంటే, ఈ వ్యవహారం చూస్తుంటే నాకు ఒక పాత జోకు గుర్తొస్తుంది. ఒక పొలిటీషియన్ని అంటే ఓ పొలిటికల్ పార్టీని చాలా రెడిక్యూల్గా క్రిటిసైజ్ చేసినటువంటి ఒక నాయకుడు పార్టీ ఓడిపోయిన తర్వాత గెలిచిన పార్టీలో చేరడానికి కదలిక మొదలుపెట్టిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఇది చర్చకు వచ్చింది. బలానా నాయకుడు మన పార్టీలోకి రావాలనుకుంటున్నాడు, ఏమిటి పరిస్థితి అని మొత్తం మూకుమ్మడిగా వ్యతిరేకించారు. మూకుమ్మడిగా వ్యతిరేకించిన తర్వాత అధినాయకుడు సంతకం పెట్టాడు అతన్ని చేర్చుకుందామని. అదేమిటి జనాలందరూ వద్దంటున్నా ఎందుకు చేర్చుకుంటున్నారంటే ఆయన చెప్పాడట. ఏం చెప్పాడంటే, ఇంతమందిలో కోపాన్ని రాజేశాడు అతను, ఇంతమందిలో వ్యతిరేకత రాజేశాడు అంటే ఏ స్థాయిలో మన పార్టీ మీద విరుచుకుపడి ఉంటాడు అతను ఆ రోజుల్లో. అతన్ని మనం తీసుకొస్తే ఇప్పుడు అవతల పార్టీని కూడా ఈ లెవెల్లో క్రిటిసైజ్ చేస్తాడు కదా.
అలాంటి వాడు ఒకడు ఉండాలి మన దగ్గర. వెంటనే అతనికి కబురు పెట్టండి, రేపు వచ్చి జాయిన్ అవ్వమనండి. ఈ లెవెల్లో ఉంటాయి. అందుకని ఆలీకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. 4 రోజులు పోతే వాళ్ళే అలవాటు పడతారు. ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అవకాశవాది కాదు అని నేను అంటలేదు. ఓకే, ఎవరైనా అవకాశవాదమే. ఆయన ప్రొఫెషన్లో నిలబడాలనుకుంటున్నాడు. ఆ ఏరియాలో పవన్ కళ్యాణ్నో లేకపోతే చిరంజీవినో ఒక మాట అని నిలదొక్కునే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన వేవ్లో వెళ్ళిపోతున్నాడు. ఆ వేవ్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఇవన్నీ తెలుసు అతనికి. ఇలా తిడతారని తెలుసు, అవకాశవాది అంటారని తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కాలెట్టాడు. ప్రవాహంలో కాలెట్టి ఈత కొట్టడం మొదలెట్టాక అంతే, వెళ్ళిపోవటమే. మూవ్ ఆన్ థియరీ ప్రకారం వెళ్ళిపోతాడు ఆయన. సార్ అంటే ఇప్పుడు ఆలీ గారు సినిమాల్లోనే ఉండాలి, కాకపోతే సినిమా అవకాశాలు ఆయనకు పెద్దగా లేదు. దొరికిన అవకాశం కూడా డబుల్ స్మార్ట్లో ఆయన్ని చూడడానికి కూడా ప్రేక్షకులకు విసుగొచ్చేసింది. ఇప్పుడు ఈ అవకాశాల కోసమే పవన్ కళ్యాణ్ గారిని కాస్త మెప్పించే ప్రయత్నం చేస్తే మెగా ఫ్యాన్స్కి, మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటే అసలు సస్టైన్ అవ్వచ్చని. అదే ప్రయత్నం, అదే చెప్పింది నేను ఎంతసేపు. పొలిటికల్గా రావటాలు ఏమి ఉండవండి ఇక్కడ. రాజకీయాలు లేవు. ఆయన రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చేసానని ప్రకటించాడు. తాను సినిమాల్లో లొకేట్ చేసుకోవాలనుకుంటున్నాడు, తిప్పలు పడుతున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసిన వీడియో లైవ్లోనే ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసిన విమర్శలకి సమాధానం ఏం చెప్పలేదు. ఆయన ఎలా చెప్పలేదు అంటే, పవన్ కళ్యాణ్ లోకేష్ని, చంద్రబాబుని తిట్టిన దానికి సమాధానం చెప్పాడా తర్వాత వాళ్ళతో కలిసిన తర్వాత? చెప్పలేదు. ఎవరైనా అడిగారా? అడగలేదు. అంతే, ఒక ప్రయాణం అలా జరుగుతుంది అంతే. ఒక ఉమ్మడి శత్రువు ఉన్నారు. ఆడొక జగన్మోహన్ రెడ్డి అనే ఉమ్మడి శత్రువు ఉన్నాడు. శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి అందరం కలిసాం. 3 పార్టీలు కలిసి కూటమి అన్నారు. ఇంకొక డమ్మీ కూటమిని కూడా ఏర్పాటు చేశారు కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిపి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. యుద్ధం గెలిచాడు ఆయన. ఆ గెలిచిన యుద్ధం యాంత్రికము, తాంత్రికము అని అంటున్నారు ఇప్పుడు. ఎవరు? చాలామంది నిపుణులు స్పష్టంగా చెప్పేశారు. 12.5% ఓట్లు అదనంగా కౌంట్ చేశారు అని. దేశవ్యాప్తంగా కూడా జరిగింది ఇదే చెప్తున్నారు. సో ఈ గొడవలన్నీ ఉన్నాయి. కానీ అలీ తాను సినిమాల్లో లొకేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ ప్రయత్నానికి సహకరించమని అడుగుతున్నాడు. సహకరిస్తారు. పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పకుండా ఓజీలో చేయడు కదా. రెండోది, అతను డబుల్ స్మార్ట్లో మెప్పించలేకపోవడానికి కారణం అతని అసమర్థత కాదు, ఆ సన్నివేశాలు కల్పించినటువంటి దర్శకుడి అసమర్థత. అసలు ఆలోచనే చాలా కృతకమైనటువంటి ఆలోచన. దాని నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అతను. ఆ కాన్ఫ్లిక్ట్ని కామెడీగా నడపడం అనేది చేతకాలేదు, మర్చిపోయాడు ఆ విద్య అతను. సో అది ఆ ఫెయిల్యూర్ వెనకాల రైటరు, డైరెక్టరు వాళ్ళ ఫెయిల్యూర్ ఉంది. అలీ ఫెయిల్యూర్ కాదు.